మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియ సహోదరులారా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో పాసంలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సర్వాధికారి అయిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. గత దినమంతా కూడా కాచి కాపాడు మాకు నాయన ఈ యొక్క ఉదయకాల సమయం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావాలు. మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. అయ్యా మీకే మహిమ తండ్రి. నాయన మీ కృప చేత నింపి నడిపించండి. సమస్తము సాధ్యపరిచే దేవుడువు. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్య శక్తి బలంతో నింపండి నాయన ప్రతి కుటుంబాన్ని దీవించండి. శాతాన్ ప్రభావాలు, అంధకార శేఖర శక్తులు, ప్రతి సమస్యలు, ఒడిదుడుకులు, సమస్యల నుంచి విడిపించండి ప్రభా. మీకు స్తోత్రాలు నాయన. యవనస్తురాలు ప్రభా రక్షించండి నాయన. చిన్నవారిని, పెద్దవారిని, ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. నాయన వివాహం బిడ్డలు వాళ్ళటకు నాయన గర్భాలు దయచేయండి. ఉద్యోగాలైన బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. పరీక్షలు రాస్తున్నారు ఎంతో, 10th క్లాసు డిగ్రీ పరీక్షలు రాస్తున్న మంచిగా రాసి చక్కగా రాసి నాయన మంచి మార్కులతో పాస్ అవడం సహాయం దయచేయండి. మీ కృప చేత నింపి నడిపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. సమస్త కార్యాలు చేసే దేవుడు, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్న యేసయ్యా నా తండ్రి. సమస్తము సాధ్యపరిచే దేవ, నీ జీవము గల వాక్కుల ద్వారా మాతో మాట్లాడండి. వినగల చెవులు, గ్రహించగల మంచి మనసును మాకు అనుగ్రహించండి యేసయ్యా నా తండ్రి. స్తోత్రాలు చెల్లించుచున్నాము. మీ కృప చేత నింపండి. అల్పుని బలహీన సులోచంతను మరుగుపరుచుకొని మీరు మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. మరి కీర్తన 119వ కీర్తనలో 130వ వచనంలో దేవుని యొక్క వాక్యము, నీ వాక్యము వెల్లడి అగుడ తోడనే వెలుగు కలిగెను అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగెను. వాక్యము ఎవరై ఉన్నారంటే, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండేనని, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించునని దేవుని వాక్యము యోహాను సువార్త 1వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే యేసు ప్రభు అయి ఉన్నాడు గనుక వాక్యాన్ని మరి వెల్లడి అగుడ తోడనే మనకి వెలుగు కలిగింది. ఈరోజు మన జీవితాలు మారాయి, వెలుగుమయం. చీకటి పోయి వెలుగు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, నా తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు గనుక పాపం అనే చీకటి పోయి మరి ఆయన వెలుగు ఈ లోకంలో ప్రకాశించింది. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగా ఆయన సన్నిధానం 119, 105వ వచనంలో అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవనకు వెలుగునై ఉన్నదని సెలవిస్తున్నాడు. దేవుని వాక్యము మన పాదాలకు, మన నడకకు, మన ప్రవర్తనకు, మన జీవితానికి ఒక దీపంగా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక పరిస్థితులను బట్టి దేవుని యొక్క సందర్భం మన త్రోవకు మంచి వెలుగై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. వెలుగు ఫలం ఏమనగా మంచి నీతి, భక్తి, ప్రేమ వెలుగు ఫలాలుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యందు విశ్వాసముతో, నమ్మకంతో మనం జీవిస్తున్నప్పుడు దేవుని వెలుగులో చీకటి అనే పాప బంధకాల నుంచి విడుదల పొంది దేవుని వెలుగులో ఉండాలని, ఆ వాక్యము నీ హృదయంలో ఉన్నప్పుడు, వాక్యము నీతో ఉన్నప్పుడు పాపమనే చీకటి ఆలోచనలు, పాపమనే చీకటి బంధకాలు ప్రియమైన వాళ్ళరా ఏవి కూడా ఉండకుండా వెలుగులోనే నడుచున్నట్లుగా దేవుడు చేస్తాడు. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు మరి ప్రియన దేవుని బిడ్డలారా, మరి ప్రభు యొక్క సన్నిధానములో ఆ యొక్క మరి మీలో ఉండాలంటే, పట్టణం మీద ఉన్న ఆ యొక్క కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండలేదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగుగా ఉన్న మన జీవితాలను దేవుని సందాల్లో ఆయన అంటున్నాడు, మన దీపాలను వెలిగించి ఎవరు మంచం కింద కొంచెం కింద పెట్టరు కదా అని సెలవిస్తున్నాడు. ఇంట నుండి వారందరికీ అది వెలుగిచ్చుట కొరకే అది దీపస్తంభం మీదనే పెట్టుదురని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఈ లోకంలో వెలిగింపబడుతున్నాం. కానీ వెలిగింపబడి ప్రభు యొక్క సన్నిధానంలో ఈరోజు వ్యాపారం అనే కొలతలు అది కొంచెంలో వెళ్ళిపోతున్నాం. ప్రియమైన వ్యాపారం, దుర్వ్యాపారంలో వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, నా తండ్రి అయిన దేవునికి సమయం ఇవ్వక, అలాగే మంచమనగా మరి శ్లోక సుఖం కొరకు వారు ఆలోచన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని
పోగొట్టుకుంటున్నారు ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని యొక్క సన్నిధానములో మరి దేవునికి ఈ విధంగా దూరమైపోతూ ఉన్నారు. వారు ఇంట నుండి వారందరికీ మరి వెలుగిచ్చుట కొరకై దీపస్తంభం మీదనే పెట్టుదురు కదా అని మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధానంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దీపస్తంభము అనగా నీవే. ఇంట నుండి వారి అందరికీ దీపం వెలిగించుట కొరకే దేవుని యొక్క సన్నిధానంలో నిజమే నీవు ఒక మంచి ప్రార్థనాపరుడవు, మంచి పాటకారుడు, మంచి వాక్యం చదివేవాడు. దేవుని సన్నిధానంలో అవి ఇంట నుండి వారందరికీ కూడా కావాలి. అలాగే నీ వీధిలో వారందరికీ కూడా కావాలి వెలుగివ్వడం కొరకు. ప్రియమైన వాళ్ళ నీ దేశానికి, నీ యొక్క పట్టణానికి, నీ యొక్క గ్రామానికి నువ్వు ఒక దీపస్తంభమై ఉన్నావు. అందరికీ వెలిగించట కొరకై, అందరినీ వెలిగించట కొరకై దేవుడు నిన్ను నిలబెట్టుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ విధంగా నువ్వు వెళ్లకుండా దేవుని యొక్క సన్నిధానంలో నమ్మకంగా జీవించకుండా ప్రియమైన వాళ్ళారా, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, ఇదిగో నా నామము నిమిత్తం నువ్వు అలయలేదనియు, నా భారము నువ్వు భరించలేదనియు నీ మీద ఒక తప్పు మోపవలసి ఉందని మాట్లాడుచున్నావు. మొదటున్న నీ ప్రేమ, మొదటున్న నీ ఆసక్తి, నీ భక్తి, నీ ప్రేమ, నీ యొక్క ప్రార్థనా జీవితము, నీకున్నవన్నీ కూడా ఈరోజు లేవు ప్రియా దేవుని బిడ్డలారా. మొదట నా ఆసక్తి లేదు, మొదట నా ప్రేమ లేదు, మొదట నా ప్రార్థనా జీవితం లేదు, మొదట నా దేవుని సన్నిధానానికి మరి ముందుగా వచ్చే జీవితము లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. రాను వెనకబడిపోతున్నాయేమో, వెలుగు చీకటిగా మారిపోతుందేమో ఒకసారి ఆలోచన చేసుకో. ప్రభు యొక్క సన్నిధానం నీ మీద ఒక తప్పు మోపవలసి ఉందని మాట్లాడుచున్నావు. ఏ స్థితిలోంచి నువ్వు పడిపోయావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ప్రియమైన దేవుని ఎడల నేను యొద్దకు వచ్చి ఆ దీపస్తంభం మీద నుంచి నేను ఆ దీపాన్ని తీసివేస్తానని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో దీపస్తంభం వేసి దీపాన్ని తీసివేస్తా అంటే ఆ దీపస్తంభం నువ్వై ఉన్నావు. దీపం ఎవరై అంటే నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుని యొక్క ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మ దేవుడు పెట్టిన దీపమే ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుడి యొక్క సంధాల సృష్టిలో ఆయన ప్రియమైన దేవుడు ఏదోను తోటలో తన స్వరూపం, తన పోలుకు చొప్పున ఆ మట్టిని బొమ్మగా చేసుకొని ప్రియమైన వాళ్ళారా, ముక్కు రంధ్రాల ద్వారా ఆయన జీవవాయువు ఓదగా, ముక్కు రంధ్రాల ద్వారా ఆయన జీవవాయువు ఓదగా జీవించు ఆత్మ ఆయను అని వాక్యం సెలవిస్తుంది. ఆ జీవవాయువు ఎవరంటే ఆ దీపము యేసు క్రీస్తు ప్రభు అయిన వాక్యమే. ఆ వాక్యమే నీ లోపలికెళ్ళి నిన్ను జీవింపజేసేటట్లు చేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, నేను బ్రతికింపజేసేటట్లు చేస్తుంది. దావీదు అంటాడు కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలుగు చేసేదని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము నిన్ను బ్రతికించింది. ఒక జీవవాయువు అయి ఉన్నది ప్రియమైన వాళ్ళరా. ఆ జీవవాయువు పోతే చూడండి, ఆ ముక్కు కాడ చేయి పెట్టి చూడండి అంటే ఆ జీవవాయువు ఉందో లేదో అంటే ఆ జీవవాయువు పోయిందంటే దీపస్తంభం నుంచి దీపం తీసివేశాడు దేవుడు. ఆ విధంగా చేసుకోకుండా దేవుని కొరకు నువ్వు సిద్ధపడినట్లయితే, దేవుని భారాన్ని భరించువారుగా, దేవుని నామంలో మరి మొదటున్న ఆసక్తి, మొదటున్న ప్రార్థన జీవితం, మొదటున్న నీ జీవిత ప్రేమ, ఆ యొక్క ఆప్యాయతలని కూడా నీలో కలిగి ఉన్నప్పుడు ఆ దీపస్తంభం మీదనే దేవుడిని ఉంచుతాడు. ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క కృపను బట్టి ప్రభు యొక్క సంధానములో నమ్మకంగా మనం ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యము వెల్లడగొడుతోడనే ప్రభు యొక్క సన్నిధానంలో ప్రియమైన దేవుని బిడ్డ ఎలాంటి వ్యక్తులనైనా, ఎలాంటి పాడైపోయిన వ్యక్తులనైనా, చీకటనే పాప బంధకాల్లో, త్రాగుడులో, వ్యభిచారములో, దొంగతనములో, పాడైన జీవితంలో ప్రియమైన వాళ్ళారా, గుటకాలు, కైనీలకు, సినిమాలకు, అలాగే మరి ప్రభు సంధాల మరి ఆ దేవుని యొక్క ఏర్పాటు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటిలన్నింటిలో చీకట్లో వారు ఉండడం వల్ల మరి ఆ చీకటి పోవాలంటే యేసు క్రీస్తు అనే వాక్యము నీలో లోపలికి రావాలి. వాక్యం ఎప్పుడైతే లోపలికి వచ్చిందో ఆ చీకటిని, ఆ పాప బంధకాల నుంచి విడుదల పొంది దేవుని జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా చేస్తాడు, వెలుగుమయంగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిగా మారుస్తాడు. ఈరోజు మన జీవితాలని మంచిగా మార్చడానికి లోకానికి ఆయన వెలుగుగా వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్య రూపంలో మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఆ వాక్యాన్ని విని దాన్ని గ్రహించి అనుసరించి నడుచుకున్న వారిని నిత్యము వెలిగింపబడుతూనే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సంధాలు ఎలాంటి వ్యక్తులనైనా వాక్యము మార్చగలదు. ఎలాంటి వ్యక్తులనైనా ఆ వాక్యం వెల్లడి అగుడు తోడనే రక్షించగలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు
9వ అధ్యాయములో ఆయన వాక్య రూపంలో ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తు వెలుగుగా ప్రకాశింపగా సౌలు ప్రియమైన వాళ్ళ హింసకుడు, దోషకుడు, క్రైస్తవులను హింసించడానికి, క్రైస్తవుల్ని చంపడానికి, క్రైస్తవుల్ని బాధ పెట్టడానికి, క్రైస్తవుల్ని బలహీనపరచడానికి చేయడానికి వచ్చి ఆర్డర్ పొందుకొని తన యొక్క సహోదరులతో గుర్రములో బయలుదేరి వస్తున్నప్పుడు దేవుడు యేసు క్రీస్తు ప్రభు ఆయన వాళ్ళని దర్శించగా ఆ వెలుగును ఆ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళతో సౌలుతో పాటు ఉన్న వాళ్ళు కూడా చూశారు. ఆయన చూశాడు ఆ వెలుగు వారిలో ప్రకాశింపక వెలుగు వెల్లడి అగుట్ల తోడనే ప్రియమైన దేవుని బిడ్డలారా సౌలుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. సౌలుతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలా నన్ను హేళ హింసించుచున్నావని మాట్లాడుతున్నాడు. ఆ వెలుగులో ఉండి ఆ వెలుగే ఉండి ప్రియమైన వాళ్ళారా ఆయనలో ప్రకాశింపజేస్తున్నాడు, ఆయనలో వెల్లడింపజేస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా వెల్లడింపజేస్తున్న సమయంలో అంటున్నాడు, ప్రభువా నువ్వెవడు అని అడుగుతున్నప్పుడు నీవు హింసించుచున్న యేసుని అని మాట్లాడుతున్నాడు. నీవు హింసించుచున్న యేసుని. ప్రియమైన దేవుని బిడ్డలారా సౌలు యేసు బిడ్డలు హింసిస్తున్నాడు, చంపేస్తున్నాడు, దూషకుడుగా, హంతకుడుగా, హానికరుడుగా ఉన్నాడు. అలాంటి ఆయన్ని ప్రియమైన వాళ్ళారా సౌలును పౌలుగా దేవుడు మార్చేశాడు. ప్రియమైన వాళ్ళారా అతను వెలుగును చూడగానే కన్నుల పొరలు రాలిపోయాయి, తన జీవితం మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. ఇదిగో తిన్నని దనిబడిన ఆ యొక్క మరి దైవజనుడు ప్రియమైన దేవుని బిడ్డలారా మరి వెళ్ళి ఆ ఇంటికి మాట్లాడినప్పుడు అతను వచ్చి సౌలును తీసుకొని వెళ్ళి ఆ యొక్క ప్రదేశంలో ఉంచి 3 దినాలు ఆయన ఉపవాసం ఉండగా అతనుకున్న పొరలు రాలిపోయినట్లుగా ఉంది. అతను ఎంత శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో శవ నిమిత్తం ఆ వెలుగు ప్రకాశించగానే మంచిగా మారిపోయాడు, నీతిగా మారిపోయాడు, భక్తిగా మారిపోయాడు, ప్రేమగా మారిపోయాడు, దేవునికి ఇష్టకరంగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంఘాల్లో మరి దేవుని సాధనంగా మారిపోయాడు, దేవుని పాత్రగా మారిపోయాడు, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవాడిగా మారిపోయాడు, దేవుని కొరకు ఆ యొక్క సువార్త ప్రకటించే నినాదంగా మారిపోయాడు. ఎన్ని కష్టాలు అనుభవించాలో, ఎన్ని శ్రమలు అనుభవించాలో 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం కానించి చదివితే ప్రియమైన వాళ్ళరా పడ్డ కష్టాలు, ఆయన కొరకు ప్రేమగా ఉండే జీవితాలు ప్రియమైన వాళ్ళరా ఆయన చందాల్లో మరి యొక్క నాతో పత్రికలన్నీ కూడా ఆయన పడ్డ కష్టాలను, శ్రమలు, ప్రేమగల మాటలు ప్రియమైన దేవుని బిడ్డలారా 1 కొరింథీ పత్రిక ప్రభు సంఘాల 13వ అధ్యాయంలో ఆయన గురించి రాసిన ప్రేమ పత్రిక, ప్రేమ గురించి రాసినవన్నీ కూడా ఎలా మారిపోయాడు, మంచిగా మారిపోయాడు. దోషకుడును, హింసకుడును, హానికరుడను, భయంకరమైన మనిషిని, పాపినని ప్రభు సంఘాల పాపుల్లో కల్లా ప్రధాన పాపిని నేనే అని ఒప్పుకొని ప్రియమైన వాళ్ళరా అలాంటి చీకటి ఎలా వెలుగుమయంగా మారిపోయిందో చూడండి. ప్రపంచానికి గొప్ప వెలుగుగా మారిపోయింది. సౌలు పౌలుగా మారిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు పౌలు రాసిన పత్రికలే ఎంతో ఆత్మీయంలో వెలుగులోకి నడిపిస్తున్నాయి, మనల్ని వెలుగులోకి నడిపిస్తున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్ని మార్చడానికి, వెలుగుగా చేయడానికి లోకానికి వాక్య రూపంలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన వాక్యం వెల్లడి అగుతాడు. ఎక్కడ యేసు క్రీస్తు యొక్క సువార్తను వెల్లడవుతుందో, ఎక్కడ యేసు క్రీస్తు యొక్క మాటలు వినబడుతున్నాయో, ఎక్కడ యేసు క్రీస్తు యొక్క పాటలు వినబడుతున్నాయో, ఎక్కడ యేసు క్రీస్తు యొక్క వాక్యం వినబడుతుందో, ఎక్కడ యేసు క్రీస్తు యొక్క ప్రార్థన వినబడుతుందో అక్కడ గొప్ప వెలుగు కలుగుతుంది. అనేకమైన చెడ్డ వ్యక్తులు, చెడ్డ మనుషులు మారిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా వ్యభిచారులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ప్రియమైన వాళ్ళారా మరి దేవుని యొక్క సన్నిధానంలో మరి యొక్క మోసగాళ్ళు మారిపోతున్నారు. ప్రభు యొక్క సంఘాల్లో చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది మారిపోతున్నారు. అలా మారడం వల్ల ఈరోజు మతోన్మాదులు మరి యొక్క జీవితాల్లో వీళ్ళందరూ ఈ విధంగా మరి చెడ్డవారందరూ కూడా మారిపోతున్నారని ప్రభుత్వం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళందరూ కూడా ఎదుర్కొంటున్నారు. ఇది దానికి కారణం ఏంటంటే సాతాను వారిలో పనిచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా కారణం ప్రభు యొక్క సన్నిధానములో ఆయన యొక్క కృపను బట్టి మరి యొక్క వాక్యం వెల్లడగుతాడని ప్రతి చోట వాక్యం విస్తరింపబడుతుంది. వాక్యం వెలుగుగా మారి అనేక మందిని మారుస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా చెడ్డ వాళ్ళందరినీ మారుస్తుంది. ఈరోజు నువ్వు వ్యభిచారిని మార్చగలవా? ఈరోజు నువ్వు దొంగని మార్చగలవా? ఈరోజు నువ్వు మరి తాగుబోతుని అనేకమైన చెడు వ్యసనాల్లో ఉన్న వారిని మార్చగలవా? మార్చలేవు. వారిని మార్చలేక ఈరోజు నువ్వు మరి మార్చిన వారికి మీద పడుతూ నువ్వు వ్యతిరేకిస్తున్నావు.
జాగ్రత్తగా ఉండు. వెలుగుకు ఎదురుగా తిరుగుతున్నావు, ముల్కాలు తన్నట్లుగా తన్నుతున్నావు, జాగ్రత్తగా ఉండు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సంఘాల్లో ఉన్న యేసు ప్రభు ఒక్కడే ఆ యొక్క వాక్య రూపంలో ఉండి ప్రతి ఒక్కరిని వెలుగులోకి నడిపించగలడు, మంచిగా మార్చగలడు, నీతిగా మార్చగలడు, ఆయన భక్తిగా మార్చగలడు, ప్రేమగా మార్చగలడు. నా యేసు ప్రభు వల్లనే అవి జరుగుతాయి, కానీ ఎవరి వల్ల కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కనుక దేవుని మాట విని దేవుని మాట ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ఈరోజు నా జీవితాన్ని, ఎంత భయంకరమైన పాపంలో ఉన్నవాడు నన్ను దేవుడు నాకు వెలుగుగా మయంగా నన్ను చేశాడు. ఆయన వెలుగును ప్రకటింపచేసే స్వార్థ నినాదంగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎంత భయంకరమైన పాపినో, ఎంత భయంకరమైన ఎటువంటి యోగ్యత లేని వాడిని, ఏమాత్రపు వాడిని, పురుగు వంటి వాడిని, కాలు కింద ధూళి వంటి వాడిని నన్ను ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు ఆయన వాక్యం నా హృదయంలోకి వెళ్ళడగుడుతోడని నా హృదయం మారిపోయింది, నా జీవితం మారిపోయింది, నా ప్రవర్తన మారిపోయింది, నా ఆలోచన విధానం మారింది, నా పరిస్థితులు మారాయి, నా యొక్క స్థితులు మారింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో నేను నివసించడానికి దేవుడు నాకు కృప చూపాడు. ఆయన వెలుగులో నేను బ్రతకడానికి నాకు కృప చూపాడు. ఆయన వెలుగులో నేను నడవడానికి కృప చూపాడు. ఆయన వెలుగులోనే ఉండడానికి కృప చూపాడు. ఆ కృప గల దేవుడు నీకు కూడా కావాలి. ఈరోజు అనే పాపమనే చీకట్లో ఉన్నావేమో, భయంకరమైన పాపంలో ఉన్నావేమో, అంధకారంలో ఉన్నావేమో, మోసములో ఉన్నావేమో, ఈరోజు చీకటి అనే బంధకాల నుంచి విడుదల పొందాలంటే దేవుని వాక్యము నీలోకి రావాలి. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను వెలిగింపజేస్తుంది, నీ జీవితాన్ని మార్చివేస్తుంది, నీ పరిస్థితుల్ని మార్చివేస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించాయి. దేవుని వాక్యాన్ని స్వీకరించే హృదయంలోకి నీ జీవితం ఎలా మారుస్తుందో, ఎలా ఉంటుందో వాక్యానుసారమైన జీవితం జీవించు. వాక్యానుసారమైన బ్రతుకును బ్రతికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీకు జీవితాన్ని వెలుగుమయంగా చేస్తాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు ఫలమేమనగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం అంటున్నాడు, నీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ సత్క్రియల చేత మీ వెలుగును ప్రకాశింపచేయుడి అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో చెప్తున్నాడు ఆయన, దేవుని మహిమ పరచబడినట్లుగా వారి ఎదుట మీ సత్క్రియలను వెలుగును ప్రకాశింపచేయుడి. సత్క్రియలు అనగా మంచి క్రియలు గురించి చెప్తున్నాయి. ఆకలి కొని వారికి ఆహారం పెట్టడం, వస్త్రులకు వస్త్రములు ఇవ్వడం, దిక్కుమాలు వారిని చేసుకోండి. ప్రియమైన వాళ్ళ ఇంతే కదా నిన్ను అడుగుచున్నాను, నీ వెలుగు వేకోచొక్కవల్లి ఉదయించును, నీకు స్వస్థత శీఘ్రంగా లభించును అని యెషయా గ్రంథంలో ఆయన సెలవిస్తున్నాడు. ప్రియమైన 58వ అధ్యాయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుని సంఘాల్లో ఇదిగో నేను రోగి అయినప్పుడు నువ్వు నన్ను చూడడానికి వచ్చావా, చెరసాల్లో ఉన్నప్పుడు చూడడానికి వచ్చావా, నా ఆకలి అయినప్పుడు ఆకలి తీర్చడానికి వచ్చావా, నాకు దాహం అయినప్పుడు దాహం తీర్చడానికి వచ్చావా, నేను వస్త్రహీనప్పుడు వస్త్రం ఇవ్వడానికి వచ్చావా అని యేసు ప్రభు అక్కడ అంటుంటే, ప్రభువా నీవు ఇప్పుడు వారు రోగి అన్నావు, ఎప్పుడు సరసాల్లో ఉన్నావు, ఎప్పుడు ఆకలితో ఉన్నావు, ఎప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు అంటే, ఈ నీ సహోదరుడు ఆ విధంగా ఉన్నప్పుడు నువ్వు చేసినప్పుడు నీవు నాకు చేసినట్లే అదే గొప్ప వెలుగు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప వెలుగు ఏంటంటే ఆ వెలుగు ప్రకాశింపడం, వెలుగు వెల్లడగడం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెలుగు కలగడం అంటే అదే నువ్వు చేసే మంచి క్రియలే వెలుగుగా దేవుడు మారుస్తున్నాడు, వెలుగుగా ఉంచుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ సహోదరుడు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు ఆదరించడానికి వెళ్తున్నావా, వారి కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడానికి వెళ్తున్నావా, సహాయం చేయడానికి వెళ్తున్నావా, ఆ యొక్క ఆర్థిక సహాయం చేయడానికి వెళ్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు రాగదులే, నువ్వు కొద్దిగా నా కష్టం నీకు వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఆ వెలుగు నీకు కూడా ప్రకాశింప చేయాలి కదా, ఆ వెలుగులో కూడా నీవు ఉండాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఒకరికి సహాయం చేసినప్పుడు ఇతరులు ఏమి చేయాలని కోరుకుంటున్నావో నీవు కూడా అది చేయాలి కదా. నువ్వు చేయకపోతే నీకు ఎలా కలుగుతుంది? ఏమి విత్తుతావో అదే పంట కోస్తా అంటున్నాడు కదా, దేనితో కొలుస్తావో అది ఆకలితే నీకు కొలవబడిన అంటున్నాడు కదా దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు వెలుగు కలగాలంటే, నీకు వెలుగు వేకువ చొక్కవాలి ఉదయించాలంటే ఆకలి గొని వారికి ఆహారం పెట్టడం, వస్త్రానికి వస్త్రం ఇవ్వడం, దిక్కుమాలిన వారిని ఇంట చేర్చుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మరి రక్త సంబంధులకి మరి ముఖం తప్పింపకుండడం అని సెలవిస్తున్నాడు కదా. సంఘము రక్త సంబంధం, బంధుమిత్రులు, కుటుంబాలు, నీ యొక్క దేశ ప్రజలు, నీతో ఉన్నవారు, నీతో సహోదరుడు సహోదరులు, అక్కచెళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా, మరి సంఘ బిడ్డలందరూ కూడా నీ రక్త సంబంధులే, దేవుని రక్తంతో కడగబడిన వారి ముఖం తప్పింపకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది ఉన్నవాడు ఇంటికి వెళ్తున్నాడు, లేనివాడు
లేనివాడి ఇంటికి వెళ్తున్నాడు. ఉన్నవాడు లేనివాడి ఇంటికి ఎప్పుడు కూడా వెళ్తలేదు. కారణం ఏంటంటే లేనివాడి దగ్గరికి వెళ్తే ఏమైనా చేయాలని పెంచాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బాధల్లో ఉన్నప్పుడు, వారి కష్టాల్లో ఉన్నప్పుడు, వాడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేనివాడి ఇంటికి వెళ్ళి ఎవడు కూడా పలకరించడం కానీ, వాడిని ఆదరించడం కానీ, వాడిని నడిపించడం కానీ, ఏటి నీ వెలుగు, ఏటి నీ గొప్పతనం, ఏటి నీ జీవితం, నీ పరిస్థితులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక దినాన్ని లెక్క అడుగుతాడు. కనుక జాగ్రత్తగా ఉండి ప్రియ సహోదరుడు సహోదరి, దేవుని వాక్యం వెళ్ళడగొట్టాడని నీలో వెలుగు కలగాలి. ఆ వెలుగు ఫలం మంచితనం, ఆకలి కలిగి వారికి ఆహారం తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రములు ఇవ్వడం, మరి దిక్కుమాలను వారిని ఆదరించడం, వారిని ఆదుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సంఘాల్లో చెప్పిన మాటలు నువ్వు ఆ సత్క్రియలు కానీ చేయగలిగితే ఆ వెలుగు ప్రకాశింపజేయనని తండ్రి మహిమపరచబడినని మాట్లాడుతున్నాడు. కనుక తండ్రి మహిమపరచబడాలంటే దేవుని వాక్యం ప్రకారం మన జీవితాలు జీవించినప్పుడు పరిశుద్ధుడైన దేవుడే మన కుటుంబాన్ని మార్చి రక్షిస్తాడు. నిజమే, నువ్వు ఈరోజు వెలుగుగా మార్చబడ్డావు. ఆ వెలుగు అనేకులు ప్రకాశించాలంటే నీలో సత్క్రియలు ఉండాలి, మంచితనం, నీతి, భక్తి, ఈ విధంగా ప్రార్థనా జీవితము, దేవుని కొరకు పాటుపడే జీవితము, దేవుని కొరకు ప్రాణాలిచ్చే జీవితంగా ఉన్నప్పుడు దేవాది దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆరోగ్యాలతో నింపుతాడు. స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. దేవుని నీ బలహీనతలు వచ్చినప్పుడు, సమస్యలు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నావో నీకు ఇతరులకు సహాయం చేయడం మొదలుపెట్టు. అవేమీ రాకుండా దేవుడు చేస్తాడు. ఎందుకంటే బేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఆపత్కాలమందు వారు తప్పింపబడుదురు, వారు ప్రాణమును విమోచించినట్టున్నాడు. 41వ కీర్తనలో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మరి బీదలకు ఇచ్చువాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అని మాట్లాడుచున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సంఘాల్లో నీకు ఉండొచ్చు. మరి అవన్నీ కూడా ప్రభు సంఘాల్లో ఒక యవనస్తుడు వచ్చి అడుగుతాడు కదా, ప్రభు యొక్క మాటను విని ప్రియమైన వాళ్ళారా, ఆ యవనస్తుడు సద్బోధకుడా, నేను ఆ నిత్య జీవం చేరాలంటే నేనేం చేయాలి, నిత్య జీవం చేరాలంటే నేను ఏం చేయాలని అడిగినప్పుడు నీవు ఆజ్ఞలు పాటిస్తున్నావంటే, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నానని సెలవిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా చేస్తున్నాడు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు. కానీ ఒకటే కుదువ ఉంది. ప్రియమైన దేవుని యేసుప్రభు అన్నాడు, ఇదిగో అతడు ధనవంతుడు అవడం వల్ల నీ ఆస్తిని మీ బేదలకు పంచిపెట్టురా, నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోక రాజ్యానికి వస్తావు. అవన్నీ దాచుకొని నువ్వన్నీ ఒక రోజుని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఏవి కూడా నీతో రావు, ఏ కూడా మీతో రావు. ఎందుకంటే పుచ్చుకు పుల్లైన నీతో రాదు. గనుక మరి దేవుని పేదవాళ్ళను కనికరించి వారికి సహాయం చేసినప్పుడు పరిశుద్ధుడైన దేవుడు నిన్ను వెలుగుమయంగా చేసి తన రాజ్య వారసులుగా, నిత్యజీవానికి వారసులుగా చేస్తాడు. నీకు నీ దగ్గర అమ్మబాబు ఇది చేస్తే ఈ విధంగా అయిపోద్దేమో అని నీ జీవితంలో పెట్టుకునే నిత్య జీవానికి వారసుడు అవ్వలేవు, పరలోక రాజ్యంలోకి చేరలేవు. ఎందుకంటే పరలోక రాజ్యములో ఒక ధనవంతుడు ప్రవేశించడం కంటే శూద్య బెజ్జములో ఒంటె దూరడం సులభమని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని మాట విని నువ్వు పేదలను కనికరించగలిగితే, వారికి సహాయం చేయగలిగితే అది గొప్ప వెలుగు. దేవుడు మహిమ పొందుతాడు. దేవుని నామాన్ని బట్టి నీ జీవితాన్ని దేవుడు వెలుగుమయంగా చేస్తాడు. స్వస్థత శీఘ్రంగా ఇస్తాడు. నీ కుటుంబాన్ని, బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు. దీవెనకరంగా చేస్తాడు, ఆశీర్వాదకరంగా చేస్తాడు. గనక దేవుని మాట వినాలి, ఆయన వాక్యం వెల్లడి చేయాలి. ఆయన వాక్యాన్ని వెల్లడి చేయడానికి నీ దగ్గర ఉన్న సమస్తాన్ని ఖర్చు పెట్టి ప్రభు సంఘాలు అనేక మందికి బేదలను ఆదరించి, ప్రభు సంఘాలు అనేక మందికి సువార్త చెప్పి, అనేక మందికి ప్రభు సంఘాలు ఇచ్చి ఈరోజు మరి మీటింగ్స్ కనుక, అలాగే మరి దేవుని వాక్యం అనకు ప్రకటింపబడడానికి, మరి సువార్త ప్రకటింపబడడానికి నీలో ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రభువు కొరకు ఖర్చు పెట్టగలిగితే, ఈ లోకంలో ఖర్చు పెట్టగలిగితే పరలోకంలో ఉంటాడు. శిష్యులు అడుగుతారు, ప్రభువా మీతో మేము ఉంటున్నాం కదా, ఇండ్లు విడిచిపెట్టి ఉన్నాం, మా భార్యలు పిల్లల్ని విడిచిపెట్టి వచ్చాం కదా, మేము ఏం పొందుకుంటాం, మాకు ప్రతిఫలం ఏంటని మాట్లాడుతున్నాడు. నా వలన మీరు ఇండ్లను, మీ తల్లిదండ్రులను, మీ భార్యలను, మీ పిల్లల్ని విడిచిపెట్టి వచ్చారు కనుక నా యొక్క సింహాసనం పక్కనే నేను మిమ్మల్ని కూర్చుండబెట్టుదని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప కార్యం అండి, ఆశ్చర్యకరం. నిజమే, దేవుని యొక్క సంఘాల్లో మిమ్మల్ని విడిచిపెట్టి రావద్దని కాదు, కానీ ప్రభు సంఘాల్లో ప్రభు కొరకు ఇవన్నీ సుఖాలు వాటిని విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు రాగలిగితే దేవుడు ప్రక్కనే, సింహాసనం ప్రక్కనే ఉండేటట్లు దేవుడు చేస్తాడు. ఆయన ప్రక్కనే నువ్వు జీవించేటట్లు దేవుడు చేస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు సంఘాల్లో దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.